లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ సన్నాహక సమావేశాలకు సంబంధించి కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సరిత అందజేస్తారు. సరిత, కొద్దిసేపటి కిందటే తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మల్కాజ్గిరిది ఉండాలి, కానీ మల్కాజ్గిరిది రేపు ఉన్నటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల మీటింగ్ ఈ రోజు చేస్తున్నారు. కొద్దిసేపటి కిందటే తెలంగాణ భవన్ లో ప్రారంభమైంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ లో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల్లో రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన పార్టీ నాయకులకు, పార్టీ నేతలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశం జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ అనేక స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కాబట్టి ఆ అసెంబ్లీ స్థానాల పరిధిలోకి వచ్చేటువంటి పార్లమెంటు స్థానాలను కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు రెండింటిలో పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా కష్టపడితే రెండు పార్లమెంటు నియోజకవర్గాలకి సంబంధించినటువంటి అసెంబ్లీలకి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఏ విధంగా కష్టపడి పని చేయాలి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కోసం అనేటువంటి దానిపైన కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా, అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటుతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు కూడా పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల్లో అనేటువంటి దానిపైన పార్టీకి సంబంధించినటువంటి నేతలకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దాంతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే కనుక పార్టీ ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోవాలి, ఎట్లా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి దానిపైన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో 6 గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కావచ్చు, డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటివి కావచ్చు, మొత్తం 420 హామీలను తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ అందులో కేవలం ఒక మహిళలకి ఫ్రీ బస్ అనేటువంటి పథకం ఒక్కటి మాత్రమే ఇప్పటి వరకు లాంచ్ అయింది. మిగతా పథకాలు ఏవి కూడా సరిగా గ్రౌండ్ చేయనటువంటి నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా కలిసి కట్టుగా ఉంటూ ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలి, పార్టీ పరంగా ఏ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేలాగా ఎట్లా చూడాలి అనేటువంటి దానిపైన
మనం ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన ఈ సమావేశంలో చెప్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ ఇచ్చినటువంటి మోసపూరిత విధానాలను ప్రజల్లో ఏ విధంగా ఎండగట్టాలి అనేటువంటి దానిపైన, ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్ కి సంబంధించి అనేక అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కాబట్టి మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజలు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని పెంచుకునేలాగా మనం ఏ విధంగా పని చేయాలి అనేటువంటి దానిపైన కూడా పలు సలహాలు సూచనలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. మమత. రైట్ సరిత, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.